కార్యం. ఒక దుప్పి నీటి వాగుల కోసం పరిగెడుతూనే ఉంటది. ఎంతవరకు పరిగెడుతుందయ్యా దుప్పి అంటే, నీరు దొరికేంత వరకు పరిగెత్తి 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 ఆ నీటిని పొందుకున్నంత వరకు వదలదు. అలాగే నీ జీవితం కూడా, నీ ప్రాణం కూడా ఎలా ఉండాలంటే, యేసయ్య దొరికేంత వరకు విడవక క్రీస్తు కోసం, ఆయన కోసం పరిగెత్తు. ఆయన కార్యాల కోసం పరిగెత్తు. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? నీ ప్రాణాన్ని ఎక్కడ తృప్తిపరచుకుంటున్నావు? నీ ప్రాణం ఎక్కడ తృప్తిపరచబడుతుంది? దావీదు అంటాడు, అయ్యా నా ప్రాణం ఆశపడుతుంది, నీ కొరకు ఆశపడుతుంది, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. చూడండి కింద, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. మన ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనాలి, కానీ లోకం కోసం కాదండి, నీ ఇష్టాల కోసం కాదు, నీ సౌకర్యం కోసం కాదు. నీ జీవితం క్రీస్తు కోసం జీవించాలి.